హాయ్ అందరికీ. వాటర్ బాటిల్స్ని ఎలా క్లీన్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తానండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, లైక్ కామెంట్ షేర్ కూడా చేయట్లేరండి. మీకు నచ్చింది యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఈరోజు వచ్చేసి కొన్ని బియ్యం, ఒక చుక్క విమ్ డ్రాప్ వేసేసి కొన్ని వాటర్ వేసేసి వాటర్ బాటిల్ని బాగా షేక్ చేయండి. అయినా ఏమైనా సబ్బు వాసన ఏదైనా వస్తుంది అనుకుంటే కింద ఇంకో టిప్ చెప్తానండి. ఒక చిన్న బొగ్గు ముక్కను తీసేసుకోండి, దాన్ని ఒక పేపర్లో ఫోల్డ్ చేసేసి డబ్బాలో వేసి క్లోజ్ చేసేసి నైట్ అంతా అలానే ఉంచండి. ఏమవుతుందంటే బొగ్గు అనేది ఆ స్మెల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. స్మెల్ రానివ్వకుండా మనకు మంచి వాసన వచ్చేటట్టు చేస్తుంది అనమాట. రెండోది వచ్చేసి పంచదార ప్లస్ ఐస్ అండి. బాటిల్ లోపల జిడ్డుగా అనిపిస్తే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి. ఒక స్పూన్ పంచదార ప్లస్ ఐస్ ముక్కలు బాటిల్లో వేసి ఆ ఐస్ ముక్కలతో బాగా కలపండి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఐస్ ప్లస్ షుగర్ వేయడం వల్ల స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట, జిడ్డు తొందరగా వెళ్తుంది అనమాట. మూడో టిప్ అండి, టీ పౌడర్ ఉంటుంది కదా. యాక్చువల్గా మనం టీ పెట్టుకున్నాక టీ పొడి వస్తుంది కూడా, దాన్ని కూడా వాడుకోవచ్చు. దాన్ని అయితే ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కోండి ఆ టీ పొడిని. అది ఒక వాటర్ బాటిల్లో వేసేసి అందులోకి వేడి నీళ్ళు ఉంటాయి చూడండి, గోరువెచ్చటి నీళ్ళు పోసి ఒక గంట సేపు అలానే ఉంచండి. ఏమవుతుందంటే టీ పొడిలో ఉండే టానిన్లు బాటిల్లోని బ్యాక్టీరియాని చంపడానికి మరియు మంచి స్మెల్ రావడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇవి ఏవి లేవనుకుంటే కూడా ఇంట్లో బంగాళాదుంప అనేది అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి. ఆ బంగాళాదుంపను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటర్ బాటిల్ వేసి అందులో కొంచెం ఉప్పు వేసిన నీళ్ళు ఉంటాయి చూడండి, బాగా వేసేసి షేక్ చేయండి. మీరు ఎంత షేక్ చేస్తే అంత పోతుంది అనమాట. యాక్చువల్లీ ఆలుగడ్డలో ఉండే స్టార్చ్ అనమాట బాటిల్లో ఉన్న మరకల్ని అండ్ తయారీలో వాడే కెమికల్స్ని కూడా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. ఇది కూడా లేదనుకో, ఓన్లీ సమ్మర్లో మజ్జిగ అనేది అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా, పుల్లటి మజ్జిగ వేసేసి అందులో కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసేసి గంట సేపు ఉంచండి. యాక్చువల్గా ఏంటంటే మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోపల పేరుకుపోయిన మురికిని వదిలిస్తుంది అని అంటే. స్టీల్ బాటిల్లో వేసారనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది. స్టీల్ బాటిల్స్ కొత్త దాటిలా మెరుస్తాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.